మకర రాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా బయటపడతారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో చక్కటి పురోగతి వీరికి కనిపిస్తుంది. సేవాభావం బాగా కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. వాహన గృహయోగ సూచనలు కూడా వీరికి కాస్త అధికంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని తెలుసుకుంటారు. విద్యార్థులు అంచనా నిజం కావడం వల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు పెద్దగా ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. రుణాలు తీర్చే ప్రయత్నంలో కూడా కొంతవరకు వీరి కోరిక నెరవేరుతుంది. అదేవిధంగా నూతన పెట్టుబడుల్లో కూడా మంచి లాభాలు చేతికంతాయి. గతంలో ఎవరైతే వ్యక్తులు వీరికి డబ్బు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడతారో అటువంటి వారు కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే ఆ డబ్బు వీరికి తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అంటే మొండి బకాయిలు అంటుంటాం కదా, అది ఏదైనా ఉంటే కొద్దిగా ఆ వసూలు కోసం, ఆ మొండి బకాయిల వసూలు కోసం ఈ వారం ప్రయత్నాలు చేయడం మంచిది అని చెప్పొచ్చు. ఇక కుటుంబపరంగా వస్తే వీరు తీసుకునే నిర్ణయాలను కుటుంబ సభ్యులందరూ కూడా అంగీకరిస్తారు. వీరి మాటకు ఎదురు ఉండదు. బంధువులు కూడా వీరి పట్ల ఇష్టాన్ని చూపుతారు. వీరు అందించే అమూల్యమైన సలహాల కోసం ఎదురు చూస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా వివాహాది పుట్టినరోజు వేడుకల నిర్వహణలో ఈ వారం కాస్త వీరు ఎక్కువగా నిమగ్నమవుతారు. వీటి కోసం అంటే శుభకార్యాల కోసం డబ్బు కూడా బాగా ఎక్కువగా ఖర్చు చేస్తారని చెప్పవచ్చు. కాకపోతే ఒక చక్కటి చిన్న సూచన ఏంటంటే బంధువులతో మాట్లాడేటప్పుడు కాస్త నిదానం పాటించండి. ఇవాళ మనం అధికారంలో ఉన్నామని బంధువులు మన దగ్గరకు వచ్చారని చెప్పి మనం ఏదంటే అది మాట్లాడితే దానివల్ల కొద్దిగా భవిష్యత్తులో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే అనారోగ్య రుగ్మతల నుంచి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వైద్య సేవల నుంచి కూడా ఈ వారం వీరికి కాస్త విముక్తి లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. పెట్టుబడులు సకాలంలో అందుతాయి అని చెప్పవచ్చు. ఇక నూతన వ్యాపారాలు సాధ్యమైనంత వరకు కూడా ప్రారంభం చేయకపోవడమే, నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే ఈ వారం వ్యాపారస్తులకు చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న విధంగా పదోన్నతులు తగ్గుతాయి. పై స్థాయి వారు చక్కటి సహకారాన్ని కూడా వీరికి అందిస్తారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి కోరిక కూడా ఈ వారం కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటన ఉండవచ్చు. మహిళల యొక్క ఆశలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది.